ఉత్తరాంధ్రలో అత్యంత అద్భుతమైన శిల్ప కళ ఉన్నటువంటి శ్రీముఖలింగేశ్వర స్వామి దేవస్థానంకి వచ్చాం. ఒకసారి లోపలికి వెళ్ళి ఆ విశేషాలంటే కూడా మీ అందరికీ చూపిస్తాను. నాతో పాటు ఫాలో అవ్వండి. శ్రీకాకుళం జిల్లా కేంద్రం శ్రీకాకుళానికి 41 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ యొక్క శ్రీముఖలింగ క్షేత్రం. ఇక లోపలికి వెళ్ళగా నాకు కామెడీగా కనిపించింది ఏంటంటే, ఈ సింహాలు పారిపోకుండా ఆ యొక్క స్తంభాలకు కట్టినట్టుగా ఉంది రెండు పక్కల కూడా. కానీ ఈ యొక్క దేవాలయం అంతా కూడా అత్యంత అద్భుతమైన శిల్పకళతో మనకి కనువిందు చేస్తుందండి. ఈ శిల్పకళా శైలి ఎట్లా ఉంటుందంటే, మనం ఒరిస్సాలో పూరి జగన్నాథ స్వామి దేవాలయం కానీ, అట్లాగే భువనేశ్వర్ లింగరాజ్ టెంపుల్ కానీ, కోణార్క్ కానీ అట్లాంటి శైలిలో ఉంటుంది ఈ యొక్క లింగరాజ్ టెంపుల్. ఇది ఇంచుమించుగా మనకు ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే ఒరిస్సాకి దగ్గరగా ఉంటుంది కాబట్టి అట్లాంటి శైలిలో ఉంటుంది. ఆ పైన విగ్రహాలను చూడండి, గొట్టాలు గొట్టాలు కనిపిస్తుంటాయి. మీకు కింద కూడా ఒక విగ్రహం ఉంటుంది, చూపిస్తాను. ఇక్కడ మహిషాసురమర్దిని రాక్షస సంహారం కూడా మనకి ఆ దేవాలయం మీద చూడొచ్చు. 4 వైపులా కూడా దేవత ప్రతిష్ఠించిన శివలింగాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ శివలింగం మీద పోసిన అభిషేక జలం బయటకు వచ్చే గొట్టం దగ్గర ఎట్లా పెట్టారో, ఒక గంధర్వుడు ఒక అమృత బాణంతో బయటకు వదులుతున్నట్టుగా పెట్టారు. అట్లాగే వారాహి పార్వతి అమ్మవారు కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మీకు చూస్తే అప్పుడు శిల్పాచార్యుల యొక్క ఆలోచనలు, వాళ్ళ క్రియేటివిటీ, మరి అంత క్రియేటివిటీ జాతి ఉన్నటువంటి ఆ శిల్పాచార్యుల యొక్క జాతిని, విశ్వబ్రాహ్మణ జాతిని ఈరోజు దేవాలయాల్లో కూడా ఒక నెంబర్గా, శాశ్వత నెంబర్గా ఉండాలని అనిపిస్తే మీరు కూడా ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి.